యూనిఫామ్ ఉచితంగా ఇవ్వాలి. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు యూనిఫామ్ ఉచితంగా ఇవ్వాలి. ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. దీనిపైన వెంటనే అధికారులు స్పందించాలి. గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలి. పేరు కార్తిక్ శ్రీను, అల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఈరోజు స్టేట్ వైడ్గా కూడా కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది. సుమారుగా గిరిజన ప్రాంతంలో నెలకొన్నటువంటి సమస్యలను వెంటనే అధికారులు పరిష్కారం చేయాలని, పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమెంబర్స్మెంట్ 6,400 కోట్లు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. తల్లికి వందనం అర్హులైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా షరతులు లేకుండా వెంటనే 15,000 ఖచ్చితంగా షరతులు లేకుండా తల్లికి వందనం ఇవ్వాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా గిరిజన ప్రాంతంలో చూసినట్లయితే 11 మండలాల్లో కూడా విద్యార్థులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు హాస్టల్ లేనటువంటి పరిస్థితి. బయట అనంతగిరి మండలంలో చూసినట్లయితే బయట రూములు తీసుకుంటూ 3,000, 4,000, 1,500 రూములు రెంట్లు కట్టుకుంటూ కాలేజీకి వెళ్ళాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఎందుకంటే మన దగ్గర ఎంతోమంది అధికారులు ఉన్నారు, మనం నమ్ముకుని వస్తున్నాం, కానీ అధికారులు ఎటువంటి స్పందించకపోవడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే దీనిపైన ఐటీడీ అధికారులు కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ వెంటనే సమాధానం చెప్పాలి. లేకపోతే భవిష్యత్తులో మేము విద్యార్థులతోటి ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఒక్కసారి అధికారులు మా యొక్క మనవిని ఆలకించి ఖచ్చితంగా ప్రతి గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ప్రమోట్ ఫీజు ఎందుకు నిర్వహిస్తున్నారనేసి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ప్రమోట్ ఫీజు ఎందుకు గిరిజన విద్యార్థులకు? గవర్నమెంట్ జూనియర్ కాలేజా, ప్రైవేట్ జూనియర్ కాలేజా అనేసి మేము ఈరోజు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ప్రమోట్ ఫీజు పేరుతోటి మోసం చెయ్యొద్దు, గిరిజన విద్యార్థులను అన్యాయం చెయ్యవద్దని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గిరిజన విద్యార్థులు చాలా పేదవాళ్ళు. తల్లిదండ్రులు చూసినట్లయితే అసలు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో నుంచి మేము ఎంతో చదువుకోవాలనేటువంటి ఆశతోటి మేము ముందుకు కదిలి వచ్చాము. అయినప్పటికీ మాకు న్యాయం జరగట్లేదు. ఎక్కడ న్యాయం జరుగుతుందంటే న్యాయం ఎక్కడ జరుగుతుందో అక్కడ న్యాయం కోసం అడగడానికి వస్తుంటే మాకు పోలీస్ సిబ్బందుల చేత అనేక మా గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. వెంటనే మేము దీనికి వ్యతిరేకంగా మేము ఖచ్చితంగా చేస్తున్నాం. ఖచ్చితంగా జియోలు పనికిరానిటువంటి జియోలను తీసుకురావడం కూడా జరిగింది. పనికిరానిటువంటి జియోలకి మేము ఎటు విధంగా కూడా మేము భయపడము. ఖచ్చితంగా విద్యార్థుల పక్షంగా ఎస్ఎఫ్ఐ నిరంతరం కూడా పనిచేస్తుంది, నిరంతరంగా వాళ్ళకి అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా హాస్టల్లో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వెంటనే తనిఖీలు చేయాలి. పాడు బిల్డింగ్స్కి వెంటనే మరమ్మతులు చేసి కొత్త బిల్డింగ్స్ను నియమించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను గవర్నమెంట్ కాలేజ్లో విద్యార్థిగా చదువుకుంటున్నాను. నా పేరు ఎన్ స్వాతి కన్య. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా కాలేజీలో యూనిఫామ్ సెకండ్ ఇయర్కి ప్రమోషన్ చేయడానికి ఫీజెస్ అనేవి అడుగుతున్నారు. అలాగే యూనిఫామ్ ఫీజెస్ కూడా అడుగుతున్నారు. విద్యార్థికి ఫ్రీగా ఇవ్వాల్సింది పోయి విద్యార్థికి మరి ఫీజెస్ అనేవి అడుగుబట్టి మేమందరం పేదవాళ్ళం కాబట్టి కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో చదువుకోలేక కదా గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నాము. మా కోసం మీరందరూ అడగవలసి కోరుకుంటున్నాము. అలాగే హాస్టల్లో కూడా ఫెసిలిటీస్ కావాలని కోరుకుంటున్నాము. ఎంతో విద్యార్థులకు ఎంత ఉన్నా సరే డబ్బులు లేకే కదా ప్రైవేట్ కాలేజీ చదువుకోలేక గవర్నమెంట్ కాలేజీలో అనేది మేము చదువుకుంటున్నాము. చాలా లేడీస్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా మేము చెప్పుకోలేక బయటకు ఎంతో లోపలే బాధపడుతున్నాము. అవి కూడా మార్చాల్సిందిగా కోరుకుంటున్నాము. నా పేరు పాన్ సింహాద్రణ్య. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోని సెకండ్ ఇయర్ చదువుతున్నాము. మా కాలేజీలో చాలా అనేక సమస్యలు అనేవి కూడిపడి ఉన్నాయని. హాస్టల్లో చూసుకున్నట్లయితే కనుక మాకు సరైనటువంటి బాత్రూమ్స్ లేవు, అలాగే డ్రైనింగ్ వాటర్స్ లేవు. దాంతోపాటు స్నానం చేయడానికి అదే వాటర్, తాగడానికి అదే వాటర్ అయితే మాకు వినియోగించుకుంటున్నామని. కాబట్టి దీని పరంగా మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం. అట్లాగే చూసుకున్నట్లయితే కనుక బిల్డింగ్స్ మొత్తం పిచ్చి ఊడిపోయిందని మాకు కొత్త బిల్డింగ్స్ మరమ్మతులు చేయాలని కూడా కోరుకుంటున్నాము. దాంతోపాటు లైటింగ్స్ మాకు స్పెషాలిటీ లేవు. కాలేజ్ క్లాస్ రూమ్స్ కూడా మాకు సరిపోవట్లేదు. కాలేజ్ క్లాస్ రూమ్స్ కూడా మాకు కావాలి.
రావాలి. అదేవిధంగా ఉమెన్స్ హాస్టల్ చూసుకున్నట్లయితే కనుక అక్కడ సరైనటువంటి ప్రాజెక్ట్ అనేది అస్సలు లేదని. ఉమెన్స్ హాస్టల్ మినిమం అంటే ఒక 3000 మంది పిల్లలు చదువుకుంటుంటే అక్కడంటే ఆడుకోవడానికి గేమ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి, కానీ అక్కడ ఏం పెట్టట్లేదు అనమాట. వర్కర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారని. వర్కర్స్ తక్కువ మంది ఉండడం బట్టి ఫుడ్ అనేది సరిగా అందుబాటులో లేకపోయేసరికి పిల్లలందరూ పచ్చడి పేటలో కొనుక్కొని భోజనాలు చేస్తూ అనేక విధాలకు ఇబ్బంది పడుతున్నారని. కాబట్టి వీటిపైన మాకు అధికారులు సహకరించి సరైనటువంటి మా కాలేజ్ కానీ హాస్టల్లో కానీ మా పిల్లలకి మంచి చేకూర్చే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. నేను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకుంటున్నాను. మా హాస్టల్లో రన్నింగ్ వాటర్ లేవు, మరుగుదొడ్లు సరిగా లేవు, మరియు ఫుడ్ సరిగా పెట్టట్లేదు. విద్యార్థులందరికీ ఉచిత బస్సులు వేయాలి. ఎటువంటి షరతులు లేకుండా తల్లికి వందనం పథకం అందరికి 15,000 రూపాయలు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న తల్లికి వందనం పథకం డబ్బులు వెంటనే విడుదల చేయాలి. సంక్షేమ హాస్టల్స్ లో మెస్ ఛార్జీలు పెంచాలి. ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న హెల్త్ వర్కర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. అన్ని సంక్షేమ హాస్టల్లో తరచూ మెడికల్ క్యాంపులు